హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కొనిదెల నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటున్నట్టు అఫీషియల్ గా టీడీపీ తరపు నుంచి ఒక నోట్ అయితే రిలీజ్ అయింది. అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో మనం ఏం చెప్పుకున్నాం అనంటే నాగబాబు గారు 2024 ఎలక్షన్స్ లో ఆయన ముందు మచిలీపట్నం ఎంపీ నుంచి, తర్వాత కాకినాడ ఎంపీ నుంచి, తర్వాత అనకాపల్లి ఎంపీ నుంచి అనేటట్టు చాలా విషయాలు అయితే బయటకు వచ్చినాయి. అంటే ఆయన పోటీ చేస్తారు, ఖచ్చితంగా ఏదో ఒక ఎంపీ నుంచి పార్లమెంట్ ఎంపీగా ఆయన పోటీ చేస్తారు అన్నట్టు వచ్చింది. కానీ చివరి నిమిషాల్లో అన్ని సీట్లు కూడా త్యాగాలు చేయవలసి వచ్చింది. ఏదో ఒక విధంగా ఎవరికొకరికి త్యాగం చేయవలసి వచ్చింది. అయితే ఆయన పడ్డ కష్టం అనేది ఈ రోజు ఫలించిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ తర్వాత అంత బలంగా నిలబడ్డది నాగబాబు గారే. ఆయనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన చాలా బలంగా నిలబడ్డాడు. తమ్ముడిని నమ్మినంత ఇప్పుడు వరకు కూడా ఎవరిని నమ్మలేదు, అంత బలంగా నిలబడ్డాడు. ఆయన ఇన్నాళ్ళు కష్టపడ్డదానికి కనీసం ఆయనకి ముందుగా టీటీడీ చైర్మన్ పదవి అనేటట్టు కొన్ని వార్తలు వచ్చినాయి. తర్వాత కీలకంగా చూసుకుంటే రాజ్యసభ సీటు మొన్న ఏవైతే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 3 ఎంపీలు రాజ్యసభ సీటుకి రాజీనామా చేశారో దానికి సంబంధించి ఖచ్చితంగా ఒక సీట్ అయితే జనసేనకు వస్తుంది. అది కూడా కీలకంగా నాగబాబుకి వచ్చే అవకాశం ఉందని మనం గతంలో చెప్పుకున్నాం. కానీ మన లాస్ట్ వీడియోలో కూడా చూసుకుంటే ఆ సీటు కూడా రాలేదు అనేటట్టు మనకు క్లారిటీ వచ్చింది. యాక్చువల్ గా మనం ఏమనుకున్నామంటే ఖచ్చితంగా నామినేటెడ్ లో రాజ్యసభకు తీసుకొని రాజ్యసభ నుంచి సెంట్రల్ క్యాబినెట్ లోకి, అంటే కేంద్ర మంత్రిగా ఏదో ఒక పదవి అనేది సహాయ మంత్రో లేకపోతే అడిషనల్ గా సపరేట్ ఒక పదవి అనేది మనకైతే పక్కన పెడితే ఖచ్చితంగా క్యాబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. అంటే సమాచారం అలా అందుతుంది కాబట్టి మనం చెప్పాం. ఇక్కడ కీలకంగా చూసుకుంటే అవన్నీ కూడా తప్పుకున్నాయి. ఎందుకనంటే ఇక్కడ రాజ్యసభ నామినేటెడ్ సీట్లలో ఎవరైతే రాజీనామా చేశారో మళ్ళీ వాళ్ళు పార్టీలు మారి మళ్ళీ అవే రాజ్యసభ సీట్లకి వాళ్ళు పోటీలు చేయడం జరుగుతుంది. అంటే పదవి వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు, కేవలం పార్టీని వదులుకోవడం ఇష్టం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండకూడదు అని చెప్పి ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి బీజేపీలో గెలిపారు. ఇటు బేదా మస్తాన్ రావు ఏమో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో జంప్ అయిపోయారు. మోపిదేవి వెంకటరమణ ఇటు కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు, ఆయన పోటీ చేయలేదు. ఆ 3 రాజ్యసభ స్థానాలు 2 టీడీపీ తీసుకొని 1 బీజేపీ పెట్టుకుంది. అయితే ఇక్కడ నాగబాబుకి అవకాశం లేదు కాబట్టి నిన్న ఏదైతే రాజ్యసభ స్థానాలకు సంబంధించిన 3 కన్ఫర్మేషన్ అయ్యారో, రాజ్యసభ స్థానాలకి వీళ్ళ 3 కూడా వెళ్ళబోతున్నారు, వీళ్ళ 3 కూడా పోటీ చేయబోతున్నారని ఏదైతే కన్ఫర్మేషన్ వచ్చిందో అదే నోట్లో కింద వరుసలో కీలకంగా చూసుకుంటే మంత్రివర్గ విస్తరణలో కొనిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్యుల కింద తీసుకోవడం జరుగుతుంది అనేటట్టు చెప్పడం జరిగింది. మరి అదేంటి, ఆయన పోటీ చేయలేదు కదా, ఆయన ఎలా మంత్రి అవుతాడని చెప్పి చాలా మందికి అనుమానం రావచ్చు. అయితే ఇక్కడ గతంలో 2014 నుంచి 2019 వరకు ఏదైతే కూటమి ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు, దారుణంగా ఓడిపోయారు. ఆ ఓడిపోయిన సమయంలో కూడా ఆయన మంత్రి అయ్యాడు. ఎలా అయ్యారు అంటే ఆయన్ని నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో తీసుకుంటారు. అంటే ముందుగానే ఆయన మంత్రి పదవులు అనేవి చేపట్టి తర్వాత ఆయన పదవిలోకి ఎక్కిన తర్వాత 6 నెలల్లోపు ఆయన బలం అనేది నిరూపించుకోవాలి. అంటే తనకి మద్దతుగా ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, నేను మంత్రిని అయ్యాను అనేటట్టు నిరూపించాలి గవర్నర్ దగ్గర. అది ప్రస్తుతానికి చూసుకుంటే ఆ నామినేటెడ్ ఎమ్మెల్సీలు రావడానికి ఇంకొక 6 నెలల వరకు కూడా మనకి సమయం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే నాగబాబు గారిని ఆల్రెడీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా నాగబాబు గారిని ప్రత్యేకించి ఏదో ఒక శాఖకు మంత్రిని చేస్తారు. ఆయన రాబోయే రోజుల్లో ఎలాగో నామినేటెడ్ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ 6 నెలల్లో ఈయన ఆల్రెడీ ఇక్కడ మంత్రివర్యుల కింద ఆయన చేయాల్సిన పని అంతా చేసుకుంటూ పోతాడు. ఎలాగో కూటమి ప్రభుత్వమే కాబట్టి 164 స్థానాల్లో 132 స్థానాలు టీడీపీ ఉన్నాయి, 21 స్థానాలు జనసేన ఉన్నాయి, 8 స్థానాలు ఎన్నో మెయిన్ గా చూసుకుంటే బీజేపీ ఉన్నాయి. ఏ విధంగా చూసుకున్నా సరే నాగబాబుకు సపోర్ట్ చేయని వాళ్ళు అంటూ ఉండరు. నాగబాబుకు సపోర్ట్ చేయలేదని అంటే అది పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయనట్టే. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే. ఈరోజు నాగబాబు గారు పడ్డ కష్టానికి ఒక ప్రతిఫలం దొరికిందని మనం అయితే చెప్పుకోవాలి. వాళ్ళు ఎప్పుడైతే నాగబాబుకి సపోర్ట్ చేస్తారో వెంటనే కూడా నాగబాబుకి ఎన్నాళ్ళు అయితే ఆయన పదవిలో ఉండాలనుకుంటారో, 5 ఏళ్లలో ఎన్నాళ్ళు అయితే ఉండాలనుకుంటారో అన్నాళ్ళు కూడా ఆయనకి మంత్రి పదవి అనేది ఉంటది. గతంలో నారా లోకేష్ అదే విధంగా ఇచ్చారు, ఇప్పుడు కూడా ఆయనకి అదే విధంగా ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా నాగబాబు గారికి న్యాయం చేయవలసిన అవసరం ఉంది. మనం ఆల్రెడీ గతం వీడియోలో చెప్పుకున్నాం. ఎందుకనంటే ఆయన చిన్న వ్యక్తి ఏమి కాదు,
మెయిన్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సొంత అన్నయ్య పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. ఈవెన్ పిఠాపురం ఎలక్షన్స్ లో వాళ్ళ ఫ్యామిలీ వచ్చి కూడా అక్కడ నెలల తరబడి ప్రచారం చేయడం జరిగింది. నాగబాబు గారు కానీ, నాగబాబు గారి సతీమణి అయిన పద్మజ గారి కానీ, లేదంటే వరుణ్ తేజ కానీ, ఇలా మొత్తం ఫ్యామిలీ అంతా కూడా వచ్చి వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గెలుపులో ఈరోజు కారణమయ్యారు. ఖచ్చితంగా అలా బలంగా నిలబడిన వ్యక్తికి ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలి. అది చిన్న పోస్టా పెద్ద పోస్ట్ అనేది పక్కన పెడితే, అది బహిరంగ ఎలక్షన్స్ లో పాల్గొనదా లేదంటే నామినేటెడ్ ఎలక్షన్స్ లో పాల్గొనేదా అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా వాళ్ళకంటూ కూడా ఒక సముచిత స్థాయి అనేది కల్పించడం న్యాయం. ఈ రోజు నాగబాబు గారి విషయంలో ఆ న్యాయం జరిగిందని నేను బలంగా నమ్ముతున్నాను. కానీ ఈ రోజు కీలకంగా చెప్తున్నాను, నాగబాబు గారి విషయంలో కూటమి ప్రభుత్వం చాలా కరెక్ట్ గా వ్యవహరించింది. సరైన టైంలో ఒక మంత్రిగా ఆయన తీసుకోవడం అనేది చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే కొనిదెల నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్ కూటమి క్యాబినెట్ లోకి ఆయన కూడా ఒక మంత్రి కింద రాబోతున్నారు రాబోయే రోజుల్లో. అది అతి కొద్ది రోజుల్లోనే, అది కూడా ఈ నెలలోనే జరగబోతుంది అన్నట్టు మనకైతే సమాచారం అయితే వినిపిస్తుంది. నిన్న అఫీషియల్ గా టీడీపీ తరపున రిలీజ్ అయిన ఒక ప్రెస్ నోట్ లో అందులో నాగబాబు గారిని మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఆయన్ని క్యాబినెట్ లోకి తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు వరకు కూడా జనసేనకి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉంటే ఇప్పుడు అదనంగా నాగబాబు బలం తోడవుతుంది. ఖచ్చితంగా నాగబాబు కూడా 100కి 100% తను తీసుకున్న శాఖ ఏదైతే ఉందో ఒక రకంగా పనిచేసి ఖచ్చితంగా అందులో ఒక మంచి పరిపాలన, ఒక మార్క్ పరిపాలన చూపించే విధంగా ఆయన వ్యవహరిస్తారని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు.